కార్మికుల సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేకపోవడం బాధాకరమని ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ అన్నారు. ఏఐటీసీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించని నినాదంతో ఏఐటీసీ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో వివిధ అనుబంధ సంఘాలు కలెక్టరేట్ వద్ద మంగళవారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఏఐటీసీ జిల్లా గౌరవ అధ్యక్షులు చల్లా చినాంజనేయులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ సుదీర్ఘకాలం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని మండిపడ్డారు. యాజమాన్యాల దయ దాక్షిణ్యాలపై ఆధారపడేలా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా హమాలీ కార్మికులు మనం కూడా మన సమస్యల పరిష్కారం కోసం సమ్మెలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే 60 రోజుల ముందు చేస్తే నాయకుల్ని జైలులో పెట్టవచ్చు, కార్మికుల్ని పనుల నుంచి తొలగించవచ్చు. ఇంత దుర్మార్గమైన చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనేటటువంటి దాంట్లో భాగంగా ఈ రోజు మంది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇక రెండవ డిమాండ్ యూనియన్లు పెట్టుకునేటటువంటి హక్కు. ఇది కూడా ఎప్పుడో 100 సంవత్సరాల సాధించుకున్నాం. ఈ 100 సంవత్సరాలు సాధించిన యూనియన్లు పెట్టుకునేటటువంటి హక్కు ఈ రోజు కార్మిక వర్గం కోల్పోతా ఉంది. 7 మంది ఉంటే మనం సంఘం పెట్టుకోవచ్చు, కానీ కొత్త నిబంధనలో 100 మందికి పైన ఉంటేనే సంఘం పెట్టుకునేటటువంటి హక్కు. పోనీ 100 మంది ఉన్నారనుకున్నాం, కానీ మనం ఎక్కడైతే పనిచేస్తా ఉన్నామో ఆ పని చేసేటటువంటి యాజమాన్యం మీరు సంఘం పెట్టుకునేదానికి అనుమతి ఇవ్వాలి. ఏ యజమాని అయినా అనుమతి ఇస్తాడా అని ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏ యజమాని కూడా సంఘాలు పెట్టుకుని మా భుజాలు ఎక్కండి మరి అనేటటువంటి పద్ధతుల్లో ఏ యజమాని కూడా అంగీకరించరు. అది మరొక దుర్మార్గమైనటువంటిది. అదేవిధంగా 10 గంటలు చూస్తా ఉన్నాం. మనందరం కూడా ఎర్రజెండా భుజాలు వేసుకున్నాం, రెడ్ ఫ్లాగ్లు పెట్టుకున్నాం. మేడే ప్రధానంగా 150 సంవత్సరాల నుంచి మే 1వ తేదీన ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. మేమే ఏ విధంగా వచ్చింది, ఎర్రజెండా ఏ విధంగా వచ్చింది, మేడే కానీ ఎర్రజెండా కానీ ఏసీ రూముల్లో కూర్చొని తయారు చేసినటువంటి జెండా కాదు. అప్పుడు 150 సంవత్సరాల నాడు అమెరికా నడుబొట్టులో చికాగో నగరంలో కార్మికులకు 10 గంటలు లేకుండా బానిసలుగా చూస్తూ విశ్రాంతి లేకుండా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి కార్మిక వర్గం అంతా కూడా తిరుగుబాటు చేసి ఇలా ఆ విధంగా అమెరికా నడుబొట్టు చికాగో నగరంలో కార్మికులు సమ్మె చేస్తా ఉంటే సమ్మె చేస్తున్నటువంటి కార్మికుల పైన జరిపినటువంటి పోలీసు కాల్పుల్లో చనిపోయినటువంటి కార్మికులు, అవయవాలు కోల్పోయినటువంటి కార్మికులు, కారుతున్నటువంటి రక్తంలో నుంచి ఆ కార్మికులు తొడుక్కున్నటువంటి పనిని రక్తంలో ముంచి అందించినటువంటి జెండా ఎర్ర జెండా అనేటటువంటి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.